మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 46వ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు రెండవ రోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాసిరెడ్డి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి బసప్ప, ముఖ్య పండితులు పంతులు, ఆలయ చైర్మన్ తలారి మల్లేష్, ఉపాధ్యక్షుడు నంబుర్తి గుప్తా, క్యాషియర్ సింహం, నంబర్స్ సుదర్శన్, మాణికం తదితరులు పాల్గొన్నారు. మరి ఎంతోమంది కోరికలు భగవంతుడు తీర్చడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరము వందలాది మంది భక్తులు వేరే ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుంచి కానీ పరిసర మండలాల నుంచి కానీ ఎంతోమంది భక్తులు కలిసి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ మరి ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి గారి యొక్క కళ్యాణోత్సవం కానీ వార్షికోత్సవం కానీ జరిగితే ఏమవుతుందంటే ఈరోజే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత గృహప్రవేశాలు చేసుకుంటున్నారు, ఇంకా వివిధ రకాల శుభకార్యాలు చేసుకుంటారు. కావున అందరూ భక్తులు రావడానికి అనుగుణంగా లేదనే ఉద్దేశంతో వచ్చే సంవత్సరం 2020 సంవత్సరంలో ఇందాకనే మా వెంకట పంతులు గారు చెప్పాడు, అందరి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని అందరి భక్తుల సౌకర్యార్థము ఫల్గుణ మాసంలో జరుగుతున్నట్టు మరి వేదపంతులైన బ్రాహ్మణులు నిర్ణయించినారు. మరి ఈ యొక్క విషయము ప్రతి వాళ్ళకు కూడా దయచేసి మనం అందరి భక్తులకు తెలిపాలని కోరుతున్నాము. మీ యొక్క సహకారం ఎల్లవేళ మేము కోరుకుంటున్నాము. మీ సహకారంతో, భక్తుల సహకారంతో, మరి భక్తులు ఇచ్చిన కానుకలతో మేము ప్రతి సంవత్సరం దిగ్విజయంగా ఈ యొక్క సంబరం జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన భక్తులు మరి ఈ యొక్క కార్యక్రమాలకు వారం రోజుల నుంచి ఎవరైతే పనులు చేసి దిగ్విజయంగా చేస్తున్నారో కార్యకర్తలకు మరియు దాతలకు అందరికీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రదానం కోరుకుంటూ పూజిస్తున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్. ప్రతి సంవత్సరము వసంత పంచమి రోజు శివపార్వతి కళ్యాణోత్సవము జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా వసంత పంచమి రోజు శివపార్వతి కళ్యాణోత్సవము జరిగింది. నిన్నటి రోజు గణపతి హోమము, ధ్వజారోహణము కార్యక్రమాలు మొదలవుతుంది. జరిగినవి నిన్నటి రోజు. ఈరోజు కళ్యాణోత్సవం, రుద్రాభిషేకము, కళ్యాణోత్సవం జరిగింది. రేపు పొద్దున తెల్లవారుజామున ఈరోజు సాయంత్రం శివపార్వతులను ఉత్సవ విగ్రహాలు శావ తీయడం జరుగుతుంది. మరియు బోనాలు తీయడం జరుగుతుంది.